పోలీసులు ఆ ఫోర్స్ ని ఎంత ఎంత ఆ మాబ్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే లాఠీలతోటి కొట్టి ఇస్త్రీ అవతల పడేస్తున్నారు. అంటే అసలు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు? పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి ఒక బోర్డు. దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి, బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, వచ్చిన భక్తులకి సెక్యూరిటీ కూడా కల్పించలేనప్పుడు నువ్వెందుకు, నీ బోర్డు ఎందుకు, ఇంత అధికార యంత్రాంగం ఎందుకు అంటున్నా నేను. కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటించని వాళ్ళనే కదా ఇప్పుడు గవర్నమెంట్ నిబంధనలు ఫ్రేమ్ చేయగలుగుతుంది తప్ప గవర్నమెంట్ అక్కడ ఫిజికల్ గా పోయి చేయరు. గవర్నమెంట్ అంటే ఆఫీసర్లు. అటువంటి పాటించిన ఆఫీసర్లని, వాటిని సరిగా ప్రాపర్ గా హ్యాండిల్ చేయని ఆఫీసర్ని సస్పెండ్ చేశాం కదా మేమని ప్రభుత్వం చెప్తుంది. ఒక 5గురిని సస్పెండ్ చేశారు, ఇంక్లూడింగ్ ఎస్పీ. ఇప్పుడు నరసింహరావు గారు, ఒక ప్రాణం పోయిన తర్వాత, కొన్ని పదుల మంది గాయపడిన తర్వాత, 6గురు చనిపోయిన తర్వాత మీరు 2నో 3నో ఒక అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. కానీ అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి పాలసీ డెసిషన్ కు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ యాక్టివిటీ జరిగినప్పటికీ పూర్తి బాధ్యత వహించాల్సిన పాలక మండలి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పాలక మండలి క్షమాపణ చెప్పింది కదా. పాలక మండలి క్షమాపణ చెబితే తిరిగిపోయిన ప్రాణాలు బిఆర్ నాయుడు గారు అన్నట్టు తిరిగి వచ్చేస్తాయా? ఆయన అన్నారు కదా తిరిగి రావని. రైట్. నేనేమంటానంటే అదే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు స్పాట్ లో క్షమాపణ చెప్పారు. మరి వాళ్ళని ఎందుకు పని చేశారు మీరు? వాళ్ళు కూడా సారీ చెప్పారు. అవును, వాళ్ళు కూడా సారీ చెప్పారు కదా సార్, స్పాట్ లో సారీ చెప్పారు కదా. ఎస్పీ గారు, కలెక్టర్ గారు స్పాట్ లో చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పారు. దెన్ వై యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ పనిష్మెంట్ టు దెమ్? అంటే అర్థం ఏంటి? బిఆర్ నాయుడు గారు పొలిటికల్ అపాయింట్మెంట్ కాబట్టి, లేకపోతే మిగతా మీ పాలక మండలి సభ్యులందరూ పొలిటికల్ అపాయింట్మెంట్లు కాబట్టి, మీ పొలిటికల్ అపాయింట్మెంట్లో అయినటువంటి వ్యక్తులు తప్పులు చేస్తేనేమో దానికి క్షమాపణ ఉంటుందా? పాపం ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళెవరికి వైసీపీ కండవాలో తెలుగుదేశం కండవాలో ఉండవు కాబట్టి వాళ్ళని బలిపశువులు చేస్తారా? ఇది మనం పాటించేటువంటి న్యాయం అంటామా? నిజంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అంటే పాలక మండలి మొత్తాన్ని రద్దు చేయమనండి. ఎందుకు అంటే పాలక మండలి నిన్న జరగాల్సినటువంటి, రేపొద్దున వైకుంఠ ఏకాదశి రోజున జరగాల్సినటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు వాళ్ళకి ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి, ఏ విధమైన విధి విధానాలు టోకెన్లు నిలవాలని డెసిషన్ తీసుకోవాల్సింది పాలక మండలి బోర్డు. పాలక మండలి బోర్డు ఏమైనా దాని మీద ఇనీషియల్ గా దాన్ని రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా పాస్ చేసిందా? చెప్పండి సార్. లేదు. పాలక మండలి ఇనీషియల్ గా ఏమన్నా ఎక్కడ ఒక ఆయన చూస్తేనేమో కర్ణాటకలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తేనేమో తమిళనాడులో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తే నర్సిరెడ్డి గారేమో తెలంగాణలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తే ఎంఎస్ రాజు గారు చూస్తే అనంతపురంలో ఉంటాడు, ఇంకో ఆయన చూస్తేనేమో టీవీ డిబేట్లలో ఉంటాడు. వీళ్ళందరూ కలిసి కూర్చొని చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? అసలు ఒక ఆయనేమో బిజినెస్ చేసుకుంటా ఉంటాడు, ఇంకో ఆయన తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో మీరు పొలిటికల్ అపాయింట్మెంట్లు ఇస్తే ఇలా ఇంకా ఎలా జరుగుతుంది నరసింహరావు గారు? ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, ఈ విధమైన పొలిటికల్ అపాయింట్మెంట్ వల్ల వీళ్ళెవ్వరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రారు, పాలసీ డెసిషన్ మీద డిస్కషన్ జరగరు. జీడిపప్పులు టీ తాగడానికి ఒకసారి వచ్చి కూర్చొని జీడిపప్పులు టీ తాగి సంతకాలు పెట్టేసి మామ అనిపించేసి వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక ధార్మికత, ఆధ్యాత్మికత, పొలిటికల్ తో సంబంధం లేని, బిజినెస్లతో సంబంధం లేని, బిజినెస్లతో టీవీ ఛానళ్లతో సంబంధం లేని వ్యక్తులను అక్కడ కూర్చోబెడితే వాళ్ళ కంప్లీట్ సమయం మొత్తాన్ని దేవుడికి అంకితం చేస్తారు. కరెక్ట్. మీరు డిమాండ్ చేశారు కూడా గతంలో, అది దేవుడికి అంకితం చేస్తారు. దేవుడికి అంకితం చేసి అక్కడ కూర్చొని ఇదిగో రేపొద్దున వైకుంఠ ఏకాదశి రోజున ఏమైనా ఎలా తీసుకోవాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, లడ్డూ లాంటి ఎలా ఉండాలి, ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరగాలనే దాని ఒక డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళకి రేపొద్దున ఏందో తెలియదు, సాయంత్రం ఏందో తెలియదు, లడ్డు ఎలా తయారు చేయాలో తెలియదు, దర్శనాలు ఎలా చేసుకోవాలో తెలియదు. పొలిటికల్ అపాయింట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు అందరికీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి పాప అధికారులు బలైపోతున్నారు కదా. అల్టిమేట్ గా అధికారులు మీద తోచేసినటువంటి, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు అనేటువంటి ఒక చైర్మన్ ని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు రిమూవ్ చేయలేదు ఆయన్ని? బికాస్ 6 చనిపోయినది చాలా చిన్న విషయం కాదండి. అసలు
వైకుంఠ ఏకాదశి రోజున టోకెన్ ఇష్యూ చేయాలో, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలనే దాని మీద వాళ్ళకి ఏ విధంగా మార్గదర్శకాలు నిర్ణయించాల్సింది టీటీడీ బోర్డు అండి. టీటీడీ బోర్డు ఏమైనా సరే గత 2-3 ఇన్సిడెంట్ జరగడానికి 2-3 రోజుల ముందు ఏమైనా ఇన్సిడెంట్ కి సంబంధించి లేకపోతే ఏ విధంగా చేయాలనే దాని మీద మార్గదర్శకాలు ఇచ్చిందా లేదా? మార్గదర్శకాలు ఇవ్వకపోతే బోర్డుని ఎందుకు రెస్పాన్సిబిలిటీ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి బోర్డు. క్షమాపణ చెప్తే కుదరదు. అంటే బోర్డులో సమన్వయం లేకపోవడం కనపడుతుంది సార్. నిన్న ఏదో పత్రికల్లో చూసా, ఈఓ గారు చైర్మన్ గారు నువ్వేంటి అని ముఖ్యమంత్రి గారి ముందే మాట్లాడుకున్నారట. సో ఆ పరిస్థితిలో ఉంటే ఇంకా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు వీటిపైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉంటుంది? రాజకీయ నియామకాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుందని లడ్డూ కల్తీ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. సరే, జరిగింది జరిగిపోయింది. ఇకపైనైనా మనం ధార్మిక ఆలోచనలు ఉన్న వాళ్ళు, ధార్మిక మార్గంలో నడుస్తున్న వాళ్ళు చైర్మన్గా ఉండే బాగుంటుందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. నా దగ్గర కూడా మాట్లాడారు మీరు. సో అప్పుడు ఎలాగో చేయలేకపోయారు, పొలిటికల్ అపాయింట్మెంటే ఇచ్చారు మళ్ళీ. సో ఇప్పుడు ఈ సందర్భంలో అయినా ఏం చేయాల్సిన అవసరం కనపడుతోంది? అంత సమన్వయం లేని అధికారులు చైర్మన్ అని అక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం మీకేం కనిపిస్తోంది? నరసింహ గారు, నేను ఒక చిన్న డాట్ ని కనెక్ట్ చేస్తా ఈ సందర్భంలో. అల్లు అర్జున్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ మీద కేసు కట్టారు. ఎందుకు కట్టారు కేసు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? తొక్కిసలాటకు ఆయన కారణమయ్యాడు అని. ఎట్లా కారణమయ్యాడు అని? అక్కడ అనుమతి లేని కార్యక్రమానికి వచ్చాడు. తొక్కిసలాట జరగటానికి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కారణమయ్యాడు. ఆయన రావద్దయా అని చెప్తే ఆ రోజు వచ్చాడు అనేది ఆయన మీద కారణం. దానికి ఇంటెన్షన్ ఇంకోటో లేదు కదా. నేను ఏంటంటే నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం ఎలా పంపించాలి, ఎలా టోకెన్లు పంపిణీ చేయాలి, ఎంతమందిని పంపించాలి, ఏ సందర్భాల్లో పంపించాలి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని టీటీడీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోని కారణంగా, ఈ ఇష్యూని మానిటర్ చేయాల్సిన సందర్భంలో మానిటర్ చేయని కారణంగా బోర్డు సభ్యుల మీద అందరి మీద కూడా అల్లు అర్జున్ మీద కట్టినటువంటి కేసు కట్టాలి అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. కట్టడానికి పాసిబిలిటీ ఉందా లీగల్ గా? ఎందుకు లేదు? నెగ్లిజెన్స్ కదా. సెక్షన్ ఎక్కడైనా ఒకటే కదా. నెగ్లిజెన్స్ యాక్ట్ కదా. బికాస్ ఆఫ్ దైర్ నెగ్లిజెన్స్ ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెండ్. Because of their negligence it was happened, and because they are directly or indirectly they are held responsible for the incident occurred at Tirupati. And the persons who are present there to monitor the issue, that is the DSP and other people, also held responsible for the incident. సో నీవు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయనప్పుడు, నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయని కారణంగా కొన్ని 10 మంది గాయపడి కొన్ని 10 మంది చనిపోయినప్పుడు, చనిపోయిన దానికి యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. బట్ వై యూ హ్యావెంట్ టేకెన్ ఏ డెసిషన్ ఆర్ యాక్షన్ అగైన్స్ట్ ది పర్సన్స్? బికాస్ నీ అధికారంలో ఉన్నావు కాబట్టి, నీ టీటీడీ బోర్డు మెంబర్లు కాబట్టి వాళ్ళు రిమూవ్ చేయు, వాళ్ళ మీద కేసులు కట్టరు, వాళ్ళు ఏ విధంగానూ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అండ్ సింపుల్ గా ఒక ఎస్పీ డిఎస్పీ పాపం అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చేసేస్తున్నారు. సో నేను ఆ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా మీరు ఈ రోజు నిన్న జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి కూటమి ప్రభుత్వం నిజంగా బాధ్యత వహిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు సభ్యుల మొత్తాన్ని రిమూవ్ చేసి బోర్డు ప్రక్షాళన చేయాలి. ఎవరెవరైతే ధార్మికత, ఆధ్యాత్మికత, దేవుని పట్ల నమ్మకం, వ్యాపార లావాదేవీలు లేనటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ బోర్డు మెంబర్లుగా నియమించాలి. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న సద్గురు లాంటి వ్యక్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించాలి. అలాంటి వ్యక్తులను నియమిస్తే దానికి ఒక ధార్మికత, దానికి ఒక ఆధ్యాత్మికత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామికి ఒక ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యత నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పొలిటీషియన్స్ ని తీసుకొచ్చి, ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి, ఇలాంటి టైం పాస్ వాళ్ళని జీడిపప్పులు తిని దేవుళ్ళ మీద జోకులు వేసే వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు మీరు జరిగింది ఇన్సిడెంట్ అనుకుంటున్నారు. నేను ఇంకొక మాట నరసింహరావు గారు, ఇంతకుముందు మన డిబేట్ లోనో లేకపోతే మన ఛానల్లోనో నేను మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదంలో గత ప్రభుత్వ హయాంలో పత్తి కొవ్వు, ఆవు కొవ్వు కలిసినటువంటి జంతు అవశేషాలు కలిసినటువంటి నెయ్యిని వాడిన కారణంగా ఆ లడ్డూని కొన్ని లక్షల మంది భక్తులు, ఇంక్లూడింగ్ రాముడికి పంపిన 2 లక్షల లడ్డూల్లో కూడా జంతు అవశేషాలు కలిసినాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పొలిటికల్ ఎలిగేషన్ చేశారు.
ఈ పొలిటికల్ ఎలిగేషన్ చేసిన తర్వాత ఇట్ హాస్ టేకెన్ సో మెనీ టర్న్స్. ఈ పొలిటికల్ ఎలిగేషన్ తర్వాత ఇమ్మీడియట్ గా మన ఉప ముఖ్యమంత్రి వెంటనే వైట్ డ్రెస్ లో నుంచి రెడ్ డ్రెస్ లో నుంచి ఎల్లో డ్రెస్, దేవుల్ని రంగులు మార్చినట్టుగా వెంటనే డ్రెస్సులు మార్చేశారు. అంటే దేవుని సిగ్నిఫికెన్స్ ఏంది అంటే నీ మనసు పవిత్రంగా ఉండటానికి, నీ మనసులో ఉన్నటువంటి పవిత్రతను బట్టి ఆ దేవుడి యొక్క రూపాన్ని నువ్వు మనసులో నిలుపుకోవటానికి డ్రెస్సులు మారుస్తావు. కానీ పొలిటికల్ కనెక్టివిటీ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే కనకదుర్గమ్మ ఆలయంలో వెళ్ళిపోయి సనాతన ధర్మ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకుని వెళ్ళిపోయి లడ్డు